జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు, రాశులలో వేరే గ్రహాలతో సంయోగం జరుగుతున్నప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు కొన్ని శుభయోగాలు కాగా కొన్ని అశుభయోగాలు. ధనశక్తి రాజయోగం. జ్యోతిష్య శాస్త్రంలో ధనశక్తి రాజయోగం అనేది శుక్రుడు మరియు కుజుడు సంయోగం చెందినప్పుడు ఏర్పడేటువంటి యోగం. ఈ యోగం కొన్ని రాశుల వారికి ధన ప్రయోజనాలను కలగజేస్తుంది. 2025 మే నెలలో రాక్షసుల గురువైన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు జూన్ 29వ తేదీ వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ధనశక్తి రాజయోగం అదృష్ట రాశులు. జూన్ 29 వరకు శుక్రుడు అంగారకుడి రాశి అయిన మేషరాశిలో ఉంటాడు. ఇక అంగారకుడు సూర్యుడు పాలించే సింహరాశిలో ఉంటాడు. దీంతో ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశిలో శుక్రుడు 11వ ఇంట్లో, కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధనశక్తి రాజయోగం కారణంగా మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి కష్టానికి తగిన ఫలితం వర్తిస్తుంది. ఏ పని చేసినా అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు. కుజుడు సూర్యుని రాశిలో మరియు శుక్రుడు కుజుడి రాశిలో ఉండడం వల్ల 12వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు లాభదాయక ఇంట్లో సంచరించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి శుభాలు. మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారులు చేసేవారు లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఇది మిథున రాశి వారికి శుభాలను కలిగించే సమయం. మరియు కర్కాటక రాశి. శుక్రుడు కుజుడు ఏర్పరిచిన ధనశక్తి రాజయోగంతో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడు 10వ ఇంట్లో సంచారం చేయడం వల్ల, కుజుడు 2వ ఇంట్లో సంచరించడం వల్ల ధనశక్తి రాజయోగం కర్కాటక రాశి వారికి కొత్త మార్గాలను, నూతన ఆదాయ వనరులను అందిస్తుంది. స్థిరంగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి. ధనశక్తి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారి జాతకులకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశిలో శుక్రుడు 6వ ఇంట్లో, కుజుడు 10వ ఇంట్లో సంచారం చేయడం వల్ల వీరు సానుకూలమైన ఫలితాలను చూస్తారు. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో శత్రువులను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఏ పని చేయడానికైనా ఈ సమయం మంచిది. సంపద పెరుగుతుంది. వివిధ రంగాలలో విజయం సాధించడానికి ఇది మంచి సమయం.